బ్రో ఎలా అనిపించింది బ్రో మూవీ? సూపర్ ఉంది మూవీ మాత్రం. అసలు ఇంత బాగుంటుందని రాలేము. ఏదో జస్ట్ నార్మల్గా టికెట్ ఏదో ఎంజాయ్ చేద్దామని వచ్చినాం, కానీ వేరే లెవెల్ ఉంది సినిమా మాత్రం. సో హీరో హీరోయిన్ ఎలా అనిపించింది వాళ్ళ యాక్టింగ్? అంటే అసలు ఒక పెద్ద హీరోలు చేసినట్టు చేసిరు, యాక్టింగ్ కూడా బాగుంది వాళ్ళది. అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదో డ్యాన్స్ చూసి ఏదో నార్మల్ అనుకున్నాం, కానీ ఇక్కడ బాగుంది అసలు మూవీలో. ఓకే, నాని గారు ప్రొడ్యూస్ చేశారు కదా, సో ఆయన ఖాతాలో హిట్ పడుతుందా ఈ మూవీ చూసిన తర్వాత? ఆయన ఫస్టే ఒక కాన్ఫిడెన్స్తో చెప్పిండు, ఈ సినిమా బాగాలేకపోతే ఇటు తిరిగి చూడకన్నాడు. ఓకే, కానీ ఈ సినిమా చూస్తే మాత్రం వేరే లెవెల్ ఉంది సినిమా మాత్రం. సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సినిమాలో హైలైట్స్ అంటే చట్టాల గురించి కొందరికి తెలియదు. ఇప్పుడు చట్టాల గురించి బుక్స్ చదివి మళ్ళీ అవి తెలుసుకున్నాడు కష్టమవుతుంది. ఈ సినిమాకి వచ్చారు అనుకో కొన్ని చట్టాలు తెలుస్తాయి. అలాగే పోక్సో చట్టం ఇప్పుడు ఒక బాగా మనం మొత్తం అంటే పోక్సో చట్టం గురించి చాలామందికి తెలియక కొన్ని ఆడవాళ్ళ మీద అగత్యాలు చేస్తారు. ఈ సినిమా చూస్తే మాత్రం పోక్సో చట్టం గురించి మంచిగా తెలుస్తుంది. ఓకే, సినిమాలో లవ్ స్టోరీ చాలా తక్కువ ఉందని చెప్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇక ఆ స్టోరీ తగ్గట్టు ఆ లవ్ స్టోరీ ఉన్నది. అంటే అంత చిన్న లవ్ స్టోరీకి అంత పెద్ద కోర్టు పోక్సో కేసు అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే లవ్ స్టోరీ గురించి తీస్తే చట్టాల గురించి తెలియదు, అందు గురించి లవ్ గురించి కొద్దిగా చూపించి చట్టాల గురించి తెలియాలి. చట్టాల గురించి తెలిస్తే కూడా పౌరునికి ప్రతి ఒక్కటి తెలిసి ఉంటుంది. అవును, అది తెలుసుకునే బాధ్యత అందరికీ, చట్టాల గురించి తెలుసుకునే బాధ్యత అందరికీ ఉన్నారు. అంటే శివాజీ క్యారెక్టర్ ఎలా అనిపించింది? అంటే శివాజీ క్యారెక్టరు అతన్ని ఇక యాక్టర్ అన్నప్పుడు అన్ని షేడ్లు చూడాలి కదా. అలాగే మనం హీరోగా చూసాం, చాలా సైడ్ క్యారెక్టర్లు చూసాం, విలన్గా కూడా ప్రకాష్ రాజ్ లాగా చూసినాం. ఓకే, ఇప్పుడు నాని గారు ప్రొడ్యూసర్గా చేశారు, అందులో మళ్ళీ లాస్ట్లో మొన్న ఈవెంట్లో కూడా చెప్పారు కదా, అంటే ఈ సినిమా హిట్ అవ్వకపోతే నా సినిమా చూడకండి అని. అంత బలమైన పాయింట్ ఏముంది అని అంటే ఏం చెప్తారు? అంటే ఆయన ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే ఈ చట్టాల గురించి తెలుసుకోవడం ప్రతి ఆడియన్స్కు ఒక ఇంట్రెస్టింగ్గా, ప్రతిసారి మనం ఒక కామెడీ మూవీ, ఫ్యామిలీ మూవీ ఇలాంటివే ప్రతిసారి చూస్తున్నాం, కానీ ఇలాంటి మూవీస్ కూడా రావడం ఆదరిస్తారు. ఇప్పుడు జనరేషన్ కూడా మారింది, అన్నిటి గురించి తెలుసుకోవాలని. ఒక మంచి మూవీ, గుడ్ మూవీ అని ఆయన కాన్ఫిడెన్స్తో చెప్పిండు. ప్రియదర్శ యాక్టింగ్ ఎలా ఉంది? ఆయన క్యారెక్టర్ కానీ అతని క్యారెక్టర్, కామెడీ క్యారెక్టర్ కానీ ఏ క్యారెక్టర్ కానీ ఆయన అందులో లీనమైపోతాడు. అలాగే ఈ మధ్య ఒక చిన్న మూవీ వచ్చింది, ఆ చిన్న మూవీలో కూడా బాగా యాక్ట్ చేశాడు. ఇప్పుడు కూడా ఇందులో మొత్తం ఆయన క్యారెక్టర్ ఎలాంటి రోల్ ఇస్తే అలా జీవించేసిండు ఇందులో. ఓకే, సినిమా సూపర్ హిట్ అంటారా, హిట్ అంటారా, యావరేజ్ అంటారా? అంటే హిట్ అనుకో, ఇక మరి ఇటు నా యావరేజ్ కాదు, ఇటు మరీ అంత కాదు. మంచిగా వచ్చిన టికెట్కు ప్రైజ్కి వచ్చిన ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు, డిసప్పాయింట్ కాకుండా. రేటింగ్ ఎంత ఇస్తారు భయ్యా? రేటింగ్ 3 ఇస్తా.